ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో ప్రభుత్వ ప్రైవేట్ ఆఫీసులు 50% ఉద్యోగులతో పనిచేయాలని, మిగిలిన వారి ఇంటి నుంచే పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ లెవెల్ 3లో భాగంగా ఈ నిబంధనలు అమల్లోకి తెచ్చారు. ఢిల్లీలో వాయు కాలుష్యంతో ఇప్పటికే పలు విద్యాసంస్థలు కొన్ని పరిమితులు విధించింది. ముఖ్యంగా వాయు నాణ్యత ప్రమాదకరంగా ఉన్నప్పుడు పిల్లలను బహిరంగ ప్రదేశాల్లో ఆటలకు అనుమతించవద్దని సూచించింది. అంతేకాకుండా పలు స్కూళ్లు తాత్కాలికంగా మూసేశారు. ఆన్లైన్లోనే క్లాసులు బోధిస్తున్నారు. చలికాల తీవ్రతతో వాయు కాలుష్య తీవ్రత దృష్టిలో పెట్టుకుని జీఆర్ఏపీ స్థాయిల ఆధారంగా ఆంక్షలు అమలు చేస్తోంది ఢిల్లీ సర్కార్. కాలుష్య తీవ్రత ఎక్కువయ్యే కొద్దీ నిబంధనలు మారుస్తామని తెలిపారు అధికారులు. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఢిల్లీ డేటా సేకరిస్తోంది. వాయు నాణ్యత ఇండెక్స్, వాతావరణ పరిస్థితుల ఆధారంగా అధికారుల సమన్వయంతో తగిన చర్యలు చేపడుతోంది. ఢిల్లీలో గత 2 రోజులుగా వాయు నాణ్యత మరింత ప్రమాదకర స్థాయికి పడిపోయింది. అనేక ప్రాంతాల్లో ఏఐక్యూ 400 దాటింది. కాలుష్య తీవ్రతకు కారణమయ్యే నిర్మాణ పనులు తాత్కాలికంగా నిలిపేశారు. కాలుష్యం తగ్గించేందుకు కృత్రిమ వర్షాలు కురిపించేందుకు ప్రయత్నించినా అంతగా ఫలించలేదు. ఈ ప్రాజెక్టును ఐఐటీ కాన్పూర్ చేపట్టింది. దీనికి 60 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. గాలిలో తేమ తక్కువగా ఉండటంతో ఈ ప్రాజెక్టును మధ్యలోనే ఆపేశారు.